ఎదోము దేశానికి పోయినా జయించిన ఇశ్రాయేల్ రాజు ఎంతంగా అనుకున్నాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు యుద్ధం చేయాలన్నా, ప్రయాణం చేయాలన్నా, పని చేయాలన్నా దేవుడు అనుమతి ఉండాల. ప్రభువా, అది దావీదులో ఉంది, ఆ దేశం మీదకి పోవాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దని అడిగిపోతాడు. అమధ్య అట్లా కాదు, ఎదోమును జయించినా కదా ఇశ్రాయేలు రాజ్యం ఎంత అనుకుంటున్నాడు. అంటే అప్పటికి ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలుగా చీల్చబడి ఉంది సొలొమోను తర్వాత. ఈ అమధ్య యూదా 2 గోత్రాలకు దక్షిణ దిక్కు రాజు, 10 గోత్రాలకు ఇశ్రాయేల్ రాజు. ఈ యూదా రాజు 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజుతో చూసుకుందాం అంటున్నాడు. ఆ రాజు చెప్తున్నాడు, ఓ అమధ్య, నీకు ఎదోము మీదకి పోయి జయం వచ్చిందని నీ హృదయంలో గర్వపడి మాట్లాడుతున్నావు, జాగ్రత్త అంటున్నాడు.